హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్. ఈరోజు మనం హైదరాబాదీ స్పెషల్ డిష్ రెడ్ చికెన్ కర్రీ ప్రిపేర్ అయితే చేసేసుకుందామండి. ఈ రెడ్ చికెన్ టేస్ట్ నేమ్ లాగానే టేస్ట్ కూడా రొటీన్గా కాకుండా కొత్తగా అనిపిస్తుంది. రొటీన్ టేస్ట్ ఇష్టపడిన వాళ్ళ కోసం, ప్రతి డిష్లో కొత్త టేస్ట్ ఇష్టపడే వాళ్ళ కోసం న్యూ రెసిపీని అయితే తీసుకొచ్చేసానండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం పదండి. నేను ఒక 300 గ్రామ్స్ స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ క్వాంటిటీ కొలతల ప్రకారం రెసిపీ చేసేద్దామండి. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్కి ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుందండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కస్తూరి మేతి, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమోటా కెచప్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్. సాసెస్లో సాల్ట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు, ఒక 1.5 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. 1 పించ్ కార్డమమ్ పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసేసుకుందామండి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఘీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక ఒక చిన్న బౌల్తో ఒక 1/2 బౌల్ పెరుగును కూడా వేసుకొని మిక్స్ చేసి 1.5 అవర్ మ్యారినేషన్కి పెట్టేద్దాం. 1.5 అవర్ తర్వాత కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మ్యారినేట్ అయిన చికెన్ని డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకుందామండి. మనం ఆల్రెడీ ఘీ వేసాం కాబట్టి ఆయిల్ చూసి వేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. చికెన్ వేసుకున్నాక అన్ని సైడ్స్ కలుపుతూ హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కలుపుతూ ఉండకపోతే హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి అడుగు పడుతుంది. 5 మినిట్స్ తర్వాత చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసేస్తున్నాను. వాటర్ యాడ్ చేసాక అన్ని వైపులా బాగా కలుపుతూ ఫ్లేమ్ని మీడియం చేసేద్దామండి. చేసి మధ్య మధ్యలో మూత తీసి అన్ని వైపులా కలుపుతూ ఉండాలి 15 మినిట్స్ వరకు. 15 మినిట్స్ తర్వాత మన రెడ్ చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవచ్చు. రైస్, చపాతీ, పుల్కాలో కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చిందా? నచ్చితే ఓసారి ట్రై చేసి టేస్ట్ చెప్పేసేయండి. ఈరోజు మీకోసం ఒక టిప్. చికెన్లో ఘీ ఆయిల్ యాడ్ చేయడం వల్ల మ్యారినేట్ అయిన చికెన్ కర్రీలో లోపల జ్యూసీగా సాఫ్ట్గా అవుతుంది. ముక్క కూడాను చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. సో మ్యారినేట్ చేసేటప్పుడు ఆయిల్ ఆర్ ఘీ నెక్స్ట్ టైం నుండి మర్చిపోవద్దు. టిప్ నచ్చిందా? అయితే కమెంట్స్లో టేస్ట్ని షేర్ చేసేసేయండి.